మాఘపురాణము 23వ అధ్యాయము. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. వృత్సమత మహర్షి జహ్నువుతో ఇట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షకుడింకనూ రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చెను. సువాసనలను విరచిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకుని పోదలిచిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తిహీనులైరి. ఇంద్రాదులింకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులై పడియుండిరి. మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచ్చట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యము నేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకుని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమున కాసపడి భూమిపై ప్రావియవమానము పొందినట్లు మేమును పారిజాత పుష్పముల కాసపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారికేమీయూ సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు ఇచ్చు మధుర క్షీరమునూ లేదు. కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్య భోజ్యములునూ లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతలకు తన వలన ఏర్పడిన ఈ దుస్థితి ఎట్లు తొలగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తలుచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడు శ్రీహరిని నమస్కరించి ఇట్లు స్తుతించెను. ఆర్తత్రాణపరాయణాయ భవతి నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ చేసాయ చ మిత్రానేకహిమాంసు పావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్పంకజపత్రనేత్ర విలసత్కృష్ణాయ తుభ్యం నమః అచ్యుతాయాదిదేవాయ పురాణపురుషాయ చ సర్వలోకనిధానాయ నమస్తే గరుడధ్వజ నమోనంతాయ హరయ క్షీరసాగరవాసినే భోగేంద్రతల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేశ సర్వగస్త్వం హి సర్వాధార సురేశ్వర సర్వం త్వమేవ సృజసి సత్వరూపస్త్వమేవ హి పురుషోऽపి గుణాధ్యక్ష గుణాతీత సనాతనః పరబ్రహ్మాసి విష్ణుస్త్వం బ్రహ్మాసి భగవాన్ భవః సృష్టిస్థితిలయాదీనాం కర్తా త్వం పురుషోత్తమ త్రిగుణోసి గుణాధారా త్రిమూర్తిస్త్వం త్రయీతనుః ఆసీత్ త్వన్మాయయా సర్వం జగత్స్థావరజంగమం త్వమేవైకా నవే జాతే జగత్యస్మిన్ జగత్పతే జగత్సంహృత్య సకలం శేషాంగ సంశ్రయః త్వం వ్యాప్య సర్వతస్థిత్వా బాణే హానే తు భాసకః త్వమేవ సర్వలోకానాం మాతా త్వం వా పితా విభో గురుస్త్వం సర్వభూతానాం శిక్షకः సుఖదాయకः ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావరజంగమం ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభా. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమీయూ ఎరుగని వానివలే, నారదా స్వాగతము. ఇప్పుడెందులకీ స్తుతి? నీకేమి కావలియునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపజాలనిదైనను సమకూర్చెదను చెప్పుమని అడిగెను. నారదుడును తలవంచి
ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి. భూమి యందు పారిజాతమను వృక్షమొకటి కలదు. దాని పుష్పములు సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్లి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడతవలె దేవతాగణములతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయ ఉంచి రక్షింపవలయునని నారదుడు కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొణికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినది. అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తను వాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరికా దీనుడకు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చెల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కాని తెలియక కాని దాటిన తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేనేమి చేయవలెనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుచూనే ఉన్నాడు. నేడు 11వ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణమనొచ్చినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణువు సమాధానము ఇచ్చెను. నారదుడును ఏమీయును మాట్లాడలేక తన దారిలో పోయెను అని కృష్ణమత మహాముని జహ్నవునుకు చెప్పెను. మాఘపురాణము 23వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.